రోషన్ కి ఫీవర్ రావడంతో ఆగిపోయిన మెగా డాన్స్ ప్రోగ్రామ్ మంగళవారం స్టార్ట్ అయింది. వార్ 2 క్లైమాక్స్ కి ముందు ఎన్టీఆర్ హృతిక్ మధ్య అదిరిపోయే సాంగ్ డిజైన్ చేశారు. ఈ ఒక్క పాట పూర్తయితే వార్ 2 షూటింగ్ పూర్తయిపోయినట్టే. ఎన్టీఆర్ తొలి బాలీవుడ్ మూవీ వార్ 2 ఆగస్టు 14న రిలీజ్ అవుతోంది. టాప్ డాన్సర్లు ఎన్టీఆర్, హృతిక్ ఒకే ఫ్రేమ్ మీద ఆడిపాడితే ఆ కిక్కే వేరు. ఆ ఇద్దరు కలిసి డాన్స్ చేస్తే థియేటర్స్ దద్దరిల్లిపోవడం ఖాయమనే రేంజ్ లో మెగా డాన్స్ షోను ప్లాన్ చేశారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ నాటు నాటు సాంగ్ లా గుర్తుండే పాటను రెడీ చేశాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ. వారం రోజుల పాటు ఈ పాటను తీస్తారు. 4-5 రోజుల క్రితమే ముంబై వెళ్లిన తారక్ డబ్బింగ్ వర్క్ పూర్తి చేశాడు. వార్ 2లో ఎన్టీఆర్, హృతిక్ మధ్య యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటే దానికి మించి ఈ సాంగ్ ని తీస్తున్నారు. 500 మంది డాన్సర్స్ పై ఈ పాటను తీయడానికి ప్లాన్ చేశారని తెలిసింది. దేవరలో చుట్టమల్లె సాంగ్ కు డాన్స్ కంపోజ్ చేసిన బాస్కు మార్టిన్ కొరియోగ్రఫీ అందించనున్నారు. ప్రీతం సంగీతం అందిస్తున్నాడు. బాలీవుడ్ లో నంబర్ 1 డాన్సర్ గా హృతిక్ మంచి పేరుంది. ఈ హీరో వేసే స్టెప్పుల్లో మంచి ఈజ్ ఉంటుంది. ఎలాంటి పాటైనా తనదైన స్టెప్పులతో గ్రేస్ తీసుకురావడంలో దిట్ట. టాప్ డాన్సర్స్ తో పోటీ పడాల్సి రావడంతో హోంవర్క్ చేయాల్సిందే. టీజర్ లో వీక్ గా కనిపించిన తారక్ పాటలో సత్తా చాటుతాడేమో చూడాలి మరి. పూరి జగన్నాథ్ కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ మెగాఫోన్ పట్టాడు. విజయ్ సేతుపతితో సినిమా స్టార్ట్ అయినా ప్రమోషన్స్ కి దూరంగా ఉన్నాడు దర్శకుడు. ఒక్క స్టిల్ కూడా రిలీజ్ చేయకుండా సినిమా మొదలు పెట్టేశాడు. వరుస ఫ్లాపుల్లో ఉన్న పూరి ప్రమోషన్ కి ఎందుకు దూరంగా ఉన్నాడు చూద్దామా. లైగర్, డబుల్ స్మార్ట్ వంటి 2 ఫ్లాప్ల తర్వాత పూరి స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నా నటించడానికి ఆ మధ్య హీరో దొరకలేదు. స్టార్ హీరోస్ పూరిని నమ్మడం మానేసి చాలా కాలమైంది. క్రేజీ యంగ్ హీరోస్ అందరూ బిజీనే. పూరి హీరోగా సిద్ధు జొన్నలగడ్డ పేరు వినిపించినా సెట్ కాలేదు. చివరికి తెలుగు హీరోలను కాదని తమిళ హీరో విజయ్ సేతుపతితో సినిమా కమిట్ అయ్యాడు. తెలుగు హీరో డేట్స్ ఇవ్వకపోవటం పూరికి మంచి జరిగిందా అనిపిస్తోంది. యూటర్న్ తీసుకుని విజయ్ సేతుపతికి కథ వినిపించడంతో ఇదేదో బాగుందే అని పూరి ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. సింగిల్ సిట్టింగ్ లో కథ ఓకే చేయించారని టాక్. డిఫరెంట్ మూవీస్ మాత్రమే చేసే మక్కల్ సెల్వన్ కు నచ్చిందంటే కాంటెంట్ ఉన్న కథతో పూరి వస్తున్నాడన్న టాక్ నడుస్తోంది. సినిమా షూటింగ్ ని పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేశారు. ఈ వారంలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ తో హీరోస్ కి స్టార్డమ్ తీసుకొచ్చే పూరి విజయ్ సేతుపతిని ఎలా చూపిస్తాడో చూడాలి. సైరా సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ సేతుపతి ఉప్పెనతో తెలుగు వారికి దగ్గరయ్యాడు. మహారాజాతో తెలుగులో సోలో హిట్ కొట్టిన విజయ్ జవాన్ తో హిందీ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. మక్కల్ సెల్వన్ కున్న క్రేజ్ ని పూరి తనదైన స్టైల్లో ఎలా యూజ్ చేసుకుని హిట్ కొడతాడో చూడాలి. సినిమాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ టబు కీ రోల్ పోషిస్తోంది. పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న రోల్ కోసం బాలీవుడ్ టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ టబుని తీసుకొచ్చాడు. టబు హిందీలో వరుస హిట్స్ తో ఫామ్ లో ఉంది. టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోంది. కథ, క్యారెక్టర్ నచ్చితే గానీ ఓకే చేయని టబు 2 ఏళ్లుగా 2 సినిమాలు చేసింది. పూరి చెప్పిన కథ నచ్చడంతో అలా వైకుంఠపురంలో తర్వాత 5 ఏళ్లు గ్యాప్ తీసుకుని తెలుగు మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా ఎంపికైంది. సినిమాకు బెగ్గర్, భిక్షాందేహి టైటిల్స్ ని పరిశీలిస్తున్నారు. కన్నప్పలో లవ్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ కథకి అడ్డుపడ్డాయి అన్న కామెంట్స్ వచ్చినా ఇవన్నీ హీరోయిన్ క్రేజ్ ని పెంచేశాయా? మంచు విష్ణుతో జతకట్టిన ఆ హీరోయిన్ ఎవరు అంటూ ఆరా తీస్తున్నారా? ఇన్స్టాలో ఫాలోవర్స్ ని పెంచుకుందా ఆ బ్యూటీ? చూసిద్దామా. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన తమిళ అమ్మాయి ప్రీతి ముకుందన్ ఆ తర్వాత మ్యూజికల్ వీడియోస్ తో పాపులర్ అయింది. తెలుగు మూవీ ఓం భీమ్ బుష్ తో వెండి తెరకు పరిచయమైన ప్రీతి కన్నప్పలో విష్ణుతో జతకట్టింది. 2024లో జరిగిన కన్నప్ప ప్రెస్ మీట్ లో మంచు విష్ణు ప్రీతి యాక్టింగ్ స్కిల్స్ పై ప్రశంసలు కురిపించాడు. అయితే రిలీజ్ కి ముందు గానీ తర్వాత గానీ ఈ అమ్మడు ప్రమోషన్ లో కనిపించలేదు. సిల్వర్ స్క్రీన్ పై గ్లామర్ గా, రొమాంటిక్ గా కనిపించడంతో ఈ అమ్మడు ఎవరిని యూత్ నెట్టింట్లో సర్చింగ్ స్టార్ట్ చేశారు. కన్నప్ప రిలీజ్ తర్వాత ప్రీతి ముకుందన్ ఇన్స్టా ఫాలోవర్స్ పెరిగారు. ఈ అమ్మడి పాత వీడియోలు, ఏం చేసింది, బ్యాక్గ్రౌండ్ గురించి సర్చ్ చేస్తున్నారు. కన్నప్పలో పోషించిన నెమలి రోల్ మరిన్ని ఆఫర్స్ తీసుకొస్తుందేమో చూడాలి మరి. ఫ్లాప్ డైరెక్టర్స్ కి ఛాన్స్లు రావడం లేదు, అందుకే కనిపించడం లేదు అనుకుంటే అందులో అర్థం ఉంది. ఒక్కోసారి ఫ్లాప్స్ ఉన్నా వరుస పెట్టి సినిమాలు చేసేస్తారు కొందరు. అయితే సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు గ్యాప్ లో పడిపోయాడు. చేతిలో కథ రెడీగా ఉన్నా ఎప్పుడు మొదలవుతుందో తెలీదు. మరోసారి కన్ఫ్యూజన్ లో పడిపోయిన ఆ దర్శకుడెవరో చూసిద్దామా. రైటర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన కొరటాల 2013లో మిర్చితో దర్శకుడిగా మారారు. ఈ 15 ఏళ్లలో ఆయన తీసింది 6 సినిమాలే. ఒక్కో సినిమాకు 2 ఏళ్ల కంటే ఎక్కువ టైం తీసుకున్నాడు. భరత్ అనే నేను రిలీజ్ తర్వాత ఎవరిని డైరెక్ట్ చేయాలన్న కన్ఫ్యూజన్ లేకుండా చిరంజీవితో సినిమా కమిట్ అయ్యాడు కొరటాల శివ. అయితే చిరంజీవి సైరాతో బిజీగా ఉండడంతో డేట్స్ కోసం 1.5 ఏళ్ల వెయిట్ చేయాల్సి వచ్చింది. భరత్ అనే నేను వచ్చిన 4 ఏళ్లకు ఆచార్య రిలీజ్ అయింది. ఆచార్య రిలీజ్ కి ముందే ఎన్టీఆర్ తో దేవర కమిట్ అయ్యాడు కొరటాల.
ఆచార్య ఫ్లాప్తో దేవర కథను రీరైట్ చేయాల్సొచ్చింది. ఇలా ఏడాది గడిచిపోయింది. దేవరకు డివైడ్ టాక్ వచ్చినా మంచి వసూళ్లు రాబట్టింది. దాదాపు 100 కోట్ల లాభం తీసుకొచ్చింది. దేవర వచ్చి ఏడాదవుతున్నా దేవర 2 ఎప్పుడో క్లారిటీ కనిపించడం లేదు. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ మూవీతో ఉన్నాడు. వార్ 2 రిలీజ్ అయ్యే ఆగస్టు 14 వరకు ప్రశాంత్ నీల్ మూవీకి దూరంగా ఉంటాడు. 2026 జూన్ వరకు ప్రశాంత్ నీల్ మూవీతో బిజీగా గడిపేస్తాడు. ఈ లెక్కన కొరటాల మెగాఫోన్ పట్టే ఛాన్స్ కనిపించడం లేదు. మరి ఈ గ్యాప్ లో మరో స్టార్ తో సినిమా తీద్దామనుకున్నా అందరి చేతిలో 2-3 సినిమాలున్నాయి. యంగ్ హీరోలు బిజీనే. మరి దేవర 2 కోసం కొరటాల ఇంకో ఏడాది వెయిట్ చేయగలడా, లేదంటే మరో ప్రాజెక్ట్ ను బయటకు తీస్తాడేమో చూడాలి. సీనియర్ హీరోస్ చిరంజీవి, బాలయ్య మరోసారి ఐటమ్ సాంగ్స్ తో వస్తున్నారు. స్పెషల్ సాంగ్ అంటే ఏ క్రేజీ హీరోని తీసుకొస్తారా అని ఆలోచిస్తారు. అయితే ఇంతవరకు తెలుగులో నటించని బాలీవుడ్ భామను టాలీవుడ్ కి పరిచయం చేస్తున్నాడు. ఆమె ఎవరు చూసిద్దామా? ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన విశ్వంభర రిలీజ్ డేట్ కు నోచుకోకపోయినా ప్రత్యేక గీతంలో బాలీవుడ్ భామ మౌని రాయ్ నటిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. VFX వర్క్ బాగా వచ్చే వరకు రిలీజ్ డేట్ ప్రకటించకూడదని చిరంజీవి ఫిక్స్ అయ్యాడట. ముందుగా అనిల్ సినిమాకు ఇంపార్టెన్స్ ఇస్తూ తీరిక దొరికినప్పుడు విశ్వంభర బ్యాలెన్స్ పార్ట్ ను పూర్తి చేస్తున్నాడు చిరంజీవి. సైడ్ డాన్సర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన మౌనిరాయ్ బుల్లితెర సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకుంది. నాగిని సీరియల్ క్రేజ్ తీసుకురావడంతో వెండితెరపై బిజీ అయిన మౌని బ్రహ్మాస్త్రతో ఆకట్టుకుంది. 39 ఏళ్ల బాలీవుడ్ బ్యూటీ కిసిక్ అంటూ విశ్వంభరలో మెరవనుంది. క్రేజీ హీరోయిన్ ని లేదంటే యంగ్ బ్యూటీని తీసుకుంటారనుకుంటే ఎవ్వరూ ఊహించని విధంగా హిందీ నటిని తీసుకొస్తున్నారు. బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సోషియో ఫ్యాంటసీ మూవీకి కీరవాణి మ్యూజిక్ ఇస్తున్నాడు. అయితే ఈ ఐటమ్ సాంగ్ కి మాత్రం భీమ్స్ ట్యూన్స్ ఇస్తున్నాడట. కీరవాణి అన్నా తమ్ములు చిరంజీవి, పవన్ చిత్రాలకు మ్యూజిక్ ఇస్తున్నారు. వీరమల్ల నుంచి 4 పాటలొచ్చినా ఒక్కటి క్యాచీగా లేదు. విశ్వంభర నుంచి వచ్చిన రాముడి సాంగ్ ఓకే అనిపించుకున్నా ఇందులో ఐటమ్ సాంగ్ కు కీరవాణి మ్యూజిక్ ఇవ్వడం లేదు. సంక్రాంతికి వస్తున్నాంను మ్యూజికల్ హిట్ చేసిన భీమ్స్ చిరంజీవి మూవీకి వర్క్ చేస్తున్నాడు. ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన ట్యూన్స్ కి ఇంప్రెస్ అయిన చిరంజీవి విశ్వంభరలో ఐటమ్ సాంగ్ బాధ్యతను భీమ్స్ కే అప్పచెప్పాడట. మరో సీనియర్ హీరో బాలయ్య నటిస్తున్న అఖండ 2లో కూడా ఐటమ్ సాంగ్ ఉందని తెలిసింది. అయితే ఇందులో కిసిక్ కనిపించే భామను ఇంకా సెలెక్ట్ చేయలేదు. మరి ఆ లక్కీ ఐటమ్ గర్ల్ ఎవరో చూడాలి. తమ్ముడు టైటిల్ తో నితిన్ రావడంతో హైప్ కోసమే పవర్ స్టార్ తమ్ముడు టైటిల్ ని వాడుకున్నాడు అనుకున్నారు. అక్కగా లయ నటించడంతో దర్శకుడు వేణు శ్రీరామ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని డిసైడ్ అయ్యేలా చేశాడు. కానీ టీజర్, ట్రైలర్ చూస్తే మాత్రం ఏదో డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడు అని, కొత్తగా ట్రై చేస్తున్నాడు అని అనిపిస్తోంది. ఎలాగో ఇప్పుడు చూద్దాం. యంగ్ హీరో ఒక్కసారి ట్రాక్ తప్పాడు అంటే ఎప్పుడు పట్టాలెక్కుతారో చెప్పలేం. వరుసగా డబుల్ హ్యాట్రిక్ ఫ్లాప్స్ చూసిన నితిన్ రొటీన్ జోలికి పోకుండా తమ్ముడుతో కొత్త ప్రయత్నం చేస్తున్నాడు అనిపిస్తోంది. అక్క, తమ్ముడు, పాప చుట్టూ స్టోరీ తిరిగింది. సినిమాతో నితిన్ బౌన్స్ బ్యాక్ అవుతాడన్నాడు దిల్ రాజు. ఏ హీరో అయినా 4-5 ఫ్లాపులు పడితే ఫేడ్ అవుట్ అయిపోతాడు. కానీ 15 ఫ్లాపులు చూసిన తర్వాత ఇష్క్, గుండెజారి గల్లంతైందేతో వరుస హిట్స్ తో నిలదొక్కున్నాడు నితిన్. ఆ తర్వాత 3 ఫ్లాప్ల తర్వాత ఆతో, మరోసారి హ్యాట్రిక్ ఫ్లాప్ తర్వాత భీష్మతో సక్సెస్ చూశాడు. భీష్మ హిట్ తర్వాత ఇంతవరకు మరో సక్సెస్ చూడలేదు. ఫ్లాపులో నుంచి నితిన్ బయటపడాలంటే జూలై 4న రిలీజ్ అవుతున్న తమ్ముడు హిట్ చాలా అవసరం. నిన్నటి తరం హీరోయిన్ లయ తమ్ముడుతో రీ ఎంట్రీ ఇచ్చింది. అక్క రోల్ కోసం తనని తాను మార్చుకొని వెయిట్ గెయిన్ చేసింది. ఒక్కో పరీక్షలో పాస్ అవుతూ ఇక్కడి వరకు వచ్చానని, అడవుల్లో చెప్పులు లేకుండా పరిగెత్తడం చాలా కష్టం అనిపించిందని చెప్పుకొచ్చింది లయ. ఆర్యాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయిన వేణు శ్రీరామ్ 21 ఏళ్లుగా దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ లో వర్క్ చేస్తున్నాడు. SVC బ్యానర్ లోనే ఓ మై ఫ్రెండ్ తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. డెబ్యూ మూవీ ఫ్లాప్ అయిన MCA, వకీల్ సాబ్ తో హిట్స్ అందుకొని ఈసారి భారీ బడ్జెట్ తో తమ్ముడు సినిమాతో లక్ ని పరీక్షించుకుంటున్నాడు. ఫ్లాప్ లో ఉన్న నితిన్ పై 70 కోట్లు భారమే అయినా కథపై ఉన్న నమ్మకంతో దిల్ రాజు నిర్మించాడు.